తెలుగుదేశం జనసేన పొత్తు ఖాయం. భారతీయ జనతా పార్టీ వస్తో రాదో మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ చూస్తున్నారు కాబట్టి వాళ్ళది వరకు ఓకే. అయితే ముఖ్యమంత్రి పదవిలో షేరింగ్ అనేది ఏమీ ఉండదు. 5 ఏళ్ళు కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. ఇది మొన్న జాఫర్ అన్న ఇంటర్వ్యూలో ఇచ్చినటువంటి సంచలనాత్మకమైనటువంటి స్టేట్మెంట్ లోకేష్. ఇప్పుడు తాజాగా ప్రేమక్క ఇంటర్వ్యూలో ఇంకొక స్టేట్మెంట్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సీఎం కాకపోతే డిప్యూటీ సీఎం ఇస్తారా అంటే అది చంద్రబాబు గారు నిర్ణయం తీసుకుంటారు. ఆయన చెప్తుంది రెండు కరెక్ట్. పవన్ కళ్యాణ్కి తెలీదా? సీఎం పదవి షేరింగ్ లేదన్నది పవన్ కళ్యాణ్కి తెలుసు, లోకేష్కి తెలుసు. కాకపోతే వాళ్ళ కార్యకర్తల్ని మాయ చేసేందుకోసం అని ఎన్నికలు అయ్యాక నిర్ణయం తీసుకుంటామంటే పవన్ కళ్యాణ్ చెప్పారు కాబట్టి దాన్ని ఇక్కడ లోకేష్ ముందే కొండబద్దలు కొట్టారు. నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి డిప్యూటీ సీఎం కూడా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకుంటారు. అవును, ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాలి ఎప్పుడైనా సరే. మిగతాది అది ముందుగా అనుకున్న ఒప్పందమా లేదా అన్నటువంటిది చెప్పాలి. అది చెప్పడానికి పవన్ కళ్యాణ్ సిద్ధంగా లేరు కాబట్టి ఈ స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా ఆయనకి డిప్యూటీ సీఎం అయినా సరే వాస్తవంగా చెప్పాలంటే చంద్రబాబు ఇష్టం వచ్చినట్టు నడుస్తూ తప్పించి పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్టు మేము నడవం అన్నటువంటి సంకేతాన్ని, సందేశాన్ని ఇచ్చారు లోకేష్.